ఈరోజు దేశవ్యాప్తంగా కోట్ల మంది కార్మికులు జాతీయ వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. బీజేపీ మతోన్మాద ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను కాలరాస్తుంది. 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి హక్కులన్నీ అరించివేసింది. 8 గంటల పని విధానాన్ని 12 గంటలు పెంచడానికి పూనుకున్నది. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడున్న కూటమి ప్రభుత్వం 10 గంటలు పెంచడానికి నిర్ణయం చేసింది. గుజరాత్లో 12 గంటలు పెంచడానికి నిర్ణయం చేసింది. ఈ మతోన్మాద బీజేపీ కార్మిక హక్కులను, రైతు హక్కులను, పేదల హక్కులను హరించి ఈ దేశ సంపదనంతా కార్పొరేట్ కట్టుబడడానికి పూనుకున్నది. ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కార్మికులు. ఇది దేశవ్యాప్తంగా 1990 నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత 22 సార్లు సమ్మె జరిగింది. కోట్ల మంది పాల్గొన్నారు. అయినా బీజేపీ వచ్చిన తర్వాత ఉన్నటువంటి హక్కులు హరిస్తూ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి పూనుకున్నది. ఈ దేశంలో దేశ ఐక్యతని దెబ్బతీయడానికి, ఫెడరల్ వ్యవస్థను నాశనం చేయడానికి పూనుకున్నది. అందుకోసమే దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె పిలిపించారు. ఈ కార్మికులకు సమ్మెలో భాగంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువజనులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు, బ్యాంకర్సు, ఎల్ఐసి అందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి తమ హక్కులను కాపాడాలని పోరాటంలో పూనుకున్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలి. అటువంటి మతోన్మాద బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రజల హక్కులు కాపాడాలని ఈరోజు లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో కార్మికులు, రైతులు, కూలీలు రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం విడనాడి కార్మిక కర్షకుల హక్కులను కాపాడడానికి దిగి రావాలని డిమాండ్ చేస్తున్నాం.